వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా యేసయ్యా త్వరగా పాడదాం అందరు కలిసి పాడదాం యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా యేసయ్యా త్వరగా నా కొరకే వస్తున్నావు యేసయ్యా త్వరగా నా కొరకే వస్తున్నావు ద్రాక్షవల్లివి నీవే కదా ద్రాక్ష తీగెను నేనే కదా ద్రాక్ష తీగెను నేనే కదా నీ జీవము నాలో పోసి నన్ను ఫలించు తీగగా చేయుమయా నీ జీవము నాలో పోసి నన్ను ఫలించు తీగగా చేయుమయా యేసయ్యా త్వరగా నా కొరకే వస్తున్నావు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా యేసయ్యా త్వరగా ఏ వస్తున్నావు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు పరమ కుమ్మరి నీవే కదా దిగట మన్నును నేనే కదా పరమ కుమ్మరి నీవే కదా దిగట మన్నును నేనే కదా నీ హస్తం నాపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయా నీ హస్తం నాపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయా యేసయ్యా త్వరగా వస్తున్నావు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నీ
నా కొరకే వస్తున్నావు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నా కొరకే వస్తున్నావు యేసయ్యా త్వరగా నా కొరకే వస్తున్నావు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు నా కొరకే వస్తున్నావు రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో రారాజుగా న్యాయాధిపతిగా అతి త్వరలో యేసు వస్తున్నాడు అతి త్వరలో నేడే రక్షణ దినమండి మారు మనసు పొందండి నేడే రక్షణ ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో రారాజుగా న్యాయాధిపతిగా అతి త్వరలో ప్రతి వాని పాపములకు ప్రతిఫలమిచ్చుటకు వాని వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు ప్రతి వాని పాపములకు ప్రతిఫలమిచ్చుటకు వాని వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు యేసు వస్తున్నాడు న్యాయము తీర్చనున్నాడు యేసు వస్తున్నాడు న్యాయపు తీర్పు జరగక ముందే పాపంలో ఒప్పుకో నీ మనసు మార్చుకో న్యాయపు తీర్పు జరగక ముందే పాపములో ఒప్పుకో నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినమండి మారు మనసు పొందండి నేడే రక్షణ దినమండి ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి రారాజుగా న్యాయాధిపతిగా అతి త్వరలో యేసు వస్తున్నాడు అతి త్వరలో యేసు వస్తున్నాడు అతి త్వరలో ఈ లోక కృత్యములన్నీ కాలిపోను పంచభూతములు మహావేంద్రముతలైపోవును ఈ లోక కృత్యములన్నీ కాలిపోవును పంచభూతములు మహావేంద్రముతలైపోవును సమీపమాయే ఆ దినం ఎన్నడు రాని దుర్దినం ఎన్నడు రాని దుర్దినం ఆ దుర్దినము రాకముందే రక్షణ పొందుము ప్రభు బాటలో నడువుము ఆ దుర్దినము రాకముందు ప్రభు బాటలో నడువుము నేడే రక్షణ దినమండి మారు మనసు పొందండి ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో రారాజుగా
ప్రతి వాని పాపములకు ప్రతిఫలం ఇచ్చుటకు వాని వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు యేసు వస్తున్నాడు, న్యాయము తీర్చనున్నాడు. న్యాయపు తీర్పు జరగక ముందే పాపములో ఒప్పుకో, నీ మనసు మార్చుకో. న్యాయపు తీర్పు జరగక ముందే పాపములో ఒప్పుకో, నీ మనసు మార్చుకో. నేడే రక్షణ దినమండి, మారు మనసు పొందండి. నేడే రక్షణ దినమండి. ఆ ప్రభుని చేరండి, ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. నేడే రక్షణ దినమండి, మారు మనసు పొందండి. ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి, ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. యేసు వస్తున్నాడు అతి త్వరలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేడో రేపో ఆయన రాబోతున్నాడు కనుక ఆయన ఆగమనంలో నీవు ఉంటావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావని ఆశ నీలో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన రాకడను సమీపించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో మనం హెచ్చరించబడుతున్నామండి. ఈ దినము దేవుడు మనకిచ్చాడు, రేపటి దినము నీది కాదు. ఆయన వాక్యం సెలవిస్తుంది. రేపు ఏమి జరుగునో, నీకేం సంభవిస్తుందో ఎవరికీ తెలియదండి. కాబట్టి నువ్వు మంచిగా, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడే ఆయనను నీవు నమ్ముకుంటే, ఆ గొప్ప రక్షణ నీవు పొందుకుంటే, నేడో రేపు ఆయన రాబోతున్నాడు కనుక ఆ మధ్యాకాశంలో ఆ మేఘాల మీద కొనిపోబడటానికి దేవుడు రాబోతున్నాడు కనుక ఆయన ఎదుర్కొనే శక్తి నీలో ఉందా? ఆయన ఎదుర్కొనే ఆ శక్తి నీకుందా? దయచేసి మన జీవితాలు సరిచేసుకొని సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో ఎత్తబడేవారిగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మార్గంలో నడుచుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నన్ను సిద్ధపరచయా, నీ రాకడలో ఎదుర్కొనే ఆ జీవితం నాకు దయచేయండి అయ్యా. నా జీవితంలో నేను ఎక్కడ వెనుకబడి ఉన్నానో, ఎక్కడ జారిపోయి ఉన్నానో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని సరి చేయండి అయ్యా, సిద్ధపరచండి అయ్యా. నన్ను సిద్ధపరచండి నాయన. నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి అయ్యా. నీ రాకడ కొరకు నన్ను ఆయత్తపరచండి నాయన. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అడుగుదామండి. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం వల్ల ఎంతైనా మనకి చాలా ప్రయోజనం ఉందండి. చాలామంది సమయాన్ని వృధా చేసి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా
వ్యర్థమైన పనులకు, వ్యర్థమైన ఆలోచనలకు, వ్యర్థమైనటువంటి ఆ భయంకరమైన పాపానికి సమయాన్నిచ్చి దేవునికి మనం సమయం లేకపోతున్నామండి. దయచేసి దేవుడు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలని, ఇక సమయం లేదు కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా ఆ మధ్యాకాశంలో మేఘాల మీద ఆయన రాబోతున్నాడు కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగినట్లయితే రెప్పపాటులో ఆయన నిన్ను నన్ను ఎత్తడానికి నేడో రేపో రాబోతూ ఉన్నాడండి. ఆ రెప్పపాటు రాకడలో ఎత్తబడే జీవితం నీకుందా? పరీక్ష చేసుకున్నాండి ప్రతి ఒక్కరు కూడా. ఆ రెప్పపాటులో ఎత్తబడే ఆ జీవితం నాకు దయచేయండి అయ్యా. ఆ రెప్పపాటులో ఎత్తబడే నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి అయ్యా. ఆ రెప్పపాటులో రాబోతున్న నీ రాకడ నేను ఎదుర్కోవాలి నాయన. నన్ను శక్తిమంతురాలుగా చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అడుగుదామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్న నాయన నీకు వందనాలయ్యా. ముందున్నటువంటి కీర్తన భాగాల్లో, సాక్ష్య భాగాల్లో, వాక్య పరిచర్యలో నీ కృప తోడుగా ఉంచి నాయన మీరే మహిమకరంగా మీ నామానికి ఘనత కలిగినట్లుగా మీరే సహాయం చేసి కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.